ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. యేసయ్య మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినం జనవరి మాసంలో 19వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు ఆదివారం, మహా అద్భుతమైన దినం. ఈ విశ్రాంతి దినంను బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమును మనము గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నామమును కుటుంబ సమేతంగా ఘనపరచవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు దేవుడు మన జీవితంలో చక్కటి వాగ్దానం ఇచ్చి మనలను ఆయన తృప్తిపరుస్తున్నారు, బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, కాపాడుతున్నారు. ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలి మనం అనే దాని గురించి 2 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం ఒక శ్రేష్టమైన మాట అక్కడ వ్రాయబడింది. ఆయన మన దేవుడు అనే మాట. ఆయన మన దేవుడు. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు. ఎవరైనా సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరిగించు దేవుడు. ఎవరు ఆయన అంటే చెవులను కలుగు చేసిన వాడు, కంటిని నిర్మించిన వాడు. ఎవరు ఆయన అంటే దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఎవరు ఆయన అంటే భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. సముద్రము ఆయనది. 95వ కీర్తన 5వ వచనం ప్రకారం ఆయన దాన్ని కలుగు చేశాను. దేన్ని? సముద్రాన్ని. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఈనాడు చాలామంది దేవుడు లేడు అని చాలామంది అని దేవుని ఉగ్రతకు గురైనటువంటి వారిని మనం చాలామందిని సమాజంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తండ్రి, మనము ఆయన బిడ్డలం. కాబట్టి గొప్ప దేవుడు, తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన మన యేసయ్య ఈరోజు మనందరికీ విశ్రాంతి దినాన్ని అనుగ్రహించారు. ఈ నూతన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి. ఆయన గొప్ప దేవుడు. సముద్రము ఆయనదే, ఆయన దాన్ని కలుగు చేశాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించాయి. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. కాబట్టి గొప్ప దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేసి దైవాశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మీరు సమృద్ధిగా పొందాలని కోరుతున్నాను. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు వందనాలు. నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. ఈ పునరుద్ధానపు దీవెనలు బిడ్డలందరికీ దయచేయండి. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు, చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయీస్ అందరి కొరకు, చేతి పనులు చేస్తున్న వారి కొరకు, వాహనాలు నడుపుచున్న బిడ్డల కొరకు, జీవనానికి ఉపయోగకరమైన పనులు చేపట్టిన బిడ్డలందరి కొరకు, పంటలు పండిస్తున్న రైతులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో అందరు నింపండి. విశ్రాంతి దినపు దీవెనలు అందరికీ సమృద్ధిగా దయచేయండి. గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుత కార్యము జరుగునుగాక. వారి గర్భము మూసివేయబడిన వారి గర్భము తెరవబడునుగాక. విధవరాల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు నాయన, మీరే భర్తగా, కర్తగా, తోడునీడగా ఉండండి నాయన. మరి సంతానము బిడ్డలందరికీ కూడా మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, వారి సంతానంలోకి మంచి భవిష్యత్తును దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి, గృహం లేని వారికి గృహాన్ని ఇవ్వండి, వాహనాలు లేని వారికి వాహనాన్ని దయచేయండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం దయచేయండి. నీ బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపతో నింపండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ ఈ పునరుద్ధానపు దీవెనలు మా అందరికీ దయచేయండి. సేవకులందరూ మీరు ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.